భక్తులతో శ్రీశైలం పోటెత్తింది. లింగాలగట్టు ఘాట్కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘాటును పరిశీలించి భక్తులతో మాట్లాడనున్నారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తుల ఆకలి తీర్చేందుకు అటు ప్రభుత్వం ఇటు స్థానిక ఎమ్మెల్యే నిరంతర అన్నదానం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రశాంతంగా ముగింపు ఉత్సవాలను నిర్వహించి కృష్ణమ్మకు వీడ్కోలు పలుకుతామంటున్న శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పుష్కరాల ముగింపుకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో శ్రీశైలానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమవారం మామూలుగానే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. భ్రమరాంబ సమేత మల్లికార్జును దర్శించుకుంటారు. కానీ కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఇక్కడ ఒక్కసారి పుణ్య స్నానం ఆచరిస్తే చాలు, చేసిన పాపాలన్నీ తొలగుతాయి, మరుజన్మ ఉండదని ప్రతి భక్తుడు కూడా ప్రగాఢంగా విశ్వసిస్తాడు. ఈ నేపథ్యంలో పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం వారి ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క మొన్నటి వరకు ప్రభుత్వం నుంచి, కానీ గత 3 రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రతి భక్తునికి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకున్నారో ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం ఎందుకు మీరు ప్రధానంగా తీసుకోవడం జరిగింది? చాలా పుణ్య కార్యక్రమం కదా. కృష్ణా పుష్కరాల సందర్భంగా మరి వచ్చే భక్తులకంతా అన్నదానం చేయడం అనేది మేము శ్రీశైల భ్రమరాంబ వారు మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో మరి మంచి పుణ్య కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మీ నియోజకవర్గంలో జరుగుతున్నాయి పుష్కరాలు ఎలా సాగుతున్నాయి? మీరు ఎంతవరకు ప్రభుత్వ అధికారుల పనితీరు పైన కానీ సిబ్బంది పనితీరు పైన ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? ఎలా సాగుతున్నాయి ప్రధాన ఏర్పాట్లు? కార్యక్రమాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చక్కగా చేయడం జరిగింది. అధికారులందరూ కూడా పాపం చాలా కష్టపడి 24 గంటలు భక్తులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో అధికారులందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ లోటుపాట్లు లేవు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం కృష్ణా పుష్కరాలు అనేటివి ఇంత భారీ ఎత్తున జరగడానికి, ఇవి ఇంత గ్రాండ్గా సక్సెస్ కావడానికి చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారి కారణం. ఎందుకంటే ప్రతిరోజు ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయో ప్రతిరోజు అన్నీ కూడా మానిటరింగ్ చేస్తూ ఎక్కడికక్కడ అధికారులను కానీ రాజకీయంగా మమ్మల్ని కానీ ఎమ్మెల్యేలను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రతి కార్యకర్త కూడా ఇన్వాల్వ్ కావాలి, భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడము. మరి అందుకే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత గ్రాండ్గా సక్సెస్ అయినాయి. ఎందుకంటే రోజుకు మేమే కాదు, కొంతమంది ప్రత్యేకంగా నియమించి కూడా భక్తులకు ఎక్కడైనా అసౌకర్యాలు ఉన్నాయని ఎంక్వైరీ చేపిస్తే ఎక్కడ కూడా కంప్లైంట్స్ రావడం లేదు. చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఉంటాయి కానీ బట్ అవన్నీ కూడా ఎక్కడ ఎక్కువ కూడా కనపడడం లేదు. భక్తులందరూ కూడా సంతోషంగా ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఎంతమంది వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం, ఎన్ని వేల మంది వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం. అందరికీ కూడా భక్తులకు ఎవరికి కూడా ఇక్కడ అన్నదానానికి లోటు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి. మరోపక్క 22వ తారీఖు సీఎం వచ్చే అవకాశం ఉంది పుష్కర ఘాట్లకు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? వచ్చే అవకాశం ఉందా? సీఎం గారు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికి ఆల్ ద బెస్ట్ సార్. మొత్తానికి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. హెచ్ఎండి తరఫున మీకు అభినందనలు. సో మొత్తానికి ఇక్కడికి పుష్కరాలకు సంబంధించి వచ్చే వేల మంది భక్తుల కోసం కూడా నిత్య అన్నదానం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అహర్నిశలు కూడా దగ్గర ఒక 100 మంది నుంచి 150 మంది పనివారు కూడా రాత్రంతా కూడా కష్టపడి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాలైనటువంటి ఐటమ్స్ కూడా చేయబడుతుంది. ఎందుకంటే పెద్ద చిన్న అన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో పుష్కర స్నానం ఆచరించే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి ఆకలి తీర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోపక్క ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లకు ధీటుగా ఇటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా తీసుకోవడం జరిగింది. ఎంతమంది వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేస్తాం, ఎటువంటి ఇబ్బందులు కలగాల్సిన అవసరం లేదని చెప్పేది కూడా భరోసా ఇస్తున్నారు. 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దానికి అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ముగింపుకు సంబంధించి పెద్ద ఎత్తున వేడుకలు కూడా చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, శ్రీశైలం, కర్నూలు జిల్లా.